శ్రీకృష్ణుడికే విషం ఇవ్వాలని చూసిన రాక్షసికి వైకుంఠంలో చోటు ఎలా దక్కింది? చనిపోయిన తర్వాత ఆమె శరీరం నుండి సుగంధ పరిమళం ఎందుకు వచ్చింది? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా? ఇది యుగయుగాల నాటి ఒక అసంపూర్ణ కథ. త్రేతాయుగంలో బలి చక్రవర్తి కుమార్తె రత్నమాల వామనుడిని చూసి ముగ్ధురాలై తన పాలిచ్చి లాలించాలని కోరుకుంది. కాని అదే సమయంలో వామనుడు తన తండ్రిని మోసం చేశాడని తెలిసి, వీడే నా కొడుకుగా పుడితే విషం ఇచ్చి చంపేస్తాను అని భయంకరమైన శపథం చేసింది. ఆ ప్రేమ, ఆ పగ రెండూ ద్వాపర యుగంలో పూతనగా మారాయి. కృష్ణుడు పాలు తాగుతుంటే పూతన విలవిలలాడిపోయింది. ఎందుకంటే ఆయన కేవలం పాలు తాగడం లేదు, ఆమెలోని రాక్షసత్వాన్ని దహించి గత జన్మలోని మాతృప్రేమను వెలికితీస్తున్నాడు. శత్రువుని కూడా తల్లిగా మార్చుకున్న ఏకైక దేవుడూ మన కృష్ణుడు. అయితే ఒక రహస్యం. భగవంతుడి మరో వింత జరిగింది. కుబేరుడి కుమారులు నలకూబర, మణిగ్రీవులు అపరిమితమైన ధనం, అందం ఉందనే అహంకారంతో నారద మహామునిని అవమానించారు. ఫలితంగా చెట్లుగా మారిపోవాలని శాపం పొందారు. చిన్ని కృష్ణుడు తన నడుముకు కట్టిన రోకలిని లాగుతూ ఆ రెండు భారీ వృక్షాల మధ్య నుండి వెళ్ళినప్పుడు కేవలం ఆ స్పర్శతోనే వారి అహంకారం కరిగిపోయి శాప విముక్తి లభించింది. శత్రువులనే కాదు, దారి తప్పిన దేవతలను కూడా ఆయన ఉద్ధరించాడు. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. త్రేతాయుగం నుండి మొదలైన పనులను కృష్ణుడు ద్వాపరంలో దాదాపు పూర్తి చేశాడు. కాని భగవంతుడి లెక్కలు ఇంకా మిగిలే ఉన్నాయి. ద్వాపర యుగంలో శాపగ్రస్తులకు, భక్తులకు మోక్షం లభించింది. కాని కలియుగంలో పరిస్థితి వేరు. ఇక్కడ అహంకారం రాజ్యమేలుతోంది, ధర్మం కనుమరుగవుతోంది. అందుకే కలియుగ అంతంలో కల్కి అవతారం రాబోతోంది. ఆ రోజు పూతన లాంటి రాక్షసులకు మోక్షం ఉండదు, కేవలం శిక్ష మాత్రమే ఉంటుంది. యుగ చక్రం తిరుగుతోంది. అసంపూర్ణంగా మిగిలిన ఆ పనులు ఏంటి? కల్కి ఎవరి లెక్కలు తేల్చబోతున్నాడు? ఈ ఆధ్యాత్మిక రహస్యాల కోసం యుగాంటరిక్స్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.